శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశానాయకే నేతృత్వంలోని అధికార నేషనల్ పీపుల్స్ పవర్ మెజారిటీ సాధించింది. ఇక శ్రీలంక ఎన్నికల కమిషన్ ప్రకారం ఎన్పీపీ సారథ్యంలోని కూటమి 107 సీట్లను గెలుచుకుంది. దాదాపు 62% లేదా 6.8 మిలియన్ ఓట్ల కూటమికి వచ్చినట్లుగా శ్రీలంక ఎన్నికల కమిషన్ వెబ్సైట్ డేటా పేర్కొంది. దీంతో 3/2 మెజారిటీకి అయితే కూటమి చేరువైంది. కాగా ఈ రాజధాని కొలంబో శివార్లలో ఎన్పీపీ మద్దతుదారులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. విపక్ష నేత సజిత్ ప్రేమదాస నేతృత్వంలోని సమఘీ జన బలవేగయ పార్టీ 28 సీట్లను గెలుచుకుంది. ఇక పోలైన ఓట్లలో ఆ పార్టీకి దాదాపు 18% ఓట్లయితే వచ్చాయి. ఇక శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశానాయకే దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న కుటుంబ పార్టీలను విపక్షానికి పరిమితం చేశారు. తాజా ఎన్నికల ఓటింగ్ సందర్భంగా అనురకుమార దిశానాయకే మాట్లాడుతూ, ఇది శ్రీలంకకు ముఖ్యమైన మలుపుగా మేం భావిస్తున్నాం. బలమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఈ తీర్పు దోహదపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ మేరకు ప్రజలు మాకు అనుకూలంగా తీర్పు ఇస్తారని మేము విశ్వసిస్తున్నామని అన్నారు.